ఆత్మబంధువులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఇంత గొప్ప జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు, నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘవగారి దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం మాస్టర్స్. ఈరోజు మనం మానవుని కర్తవ్యాలలో చివరి విషయమైనటువంటిది జీవితంలో ఉండకూడనివి, దాని గురించి తెలుసుకుందాం. మన జీవితంలో ఏముండకూడదు? జీవితంలో ఉండకూడనివి రుణశేషం, అగ్నిశేషం, వ్యాధిశేషం, శత్రుశేషం, సంశయం. చూడండి, రుణశేషం, ఎవరైనా రుణం ఉన్నారనుకోండి, ఎన్ని మంచి పనులు చేసినా ఆ రుణం తీర్చుకోవడం కోసం మనం మళ్ళీ జన్మ తీసుకోవాల్సిందే. జన్మ తీసుకోకుంటే ఆ రుణం మనం తీసుకోలేం. అందుకే రుణానుబంధ రూపేణ పశువుల్ పక్షుల్ సతుల్ సుతుల్ అని అంటారు. అంటే ఎవరికైనా రుణం ఉంటే దానిని మనం వెంటనే తీర్చేయాలి, లేకపోతే దానికోసం మళ్ళీ మనం ఆ రుణం తీర్చుకోవడానికి జన్మ తీసుకోవాల్సి వస్తుంది. మరి జన్మ వస్తే మనకు రకరకాల దుఃఖాలు, కష్టాలు తప్పవు, అంతే కదా. అందుకే కదా మనం మోక్షం పొందాలి అని చెప్పేసి ఈ ధ్యాన మార్గంలోకి వచ్చింది. మరి జన్మ తీసుకున్న వాళ్ళకు 5 రకాల దుఃఖాలు ఉంటాయి. ఏంటి 5 రకాల దుఃఖాలు అంటే, మొట్టమొదటగా గర్భ దుఃఖం, జన్మ దుఃఖం, వార్ధక్య దుఃఖం, వ్యాధి దుఃఖం, మరణ దుఃఖం. ఈ 5 రకాల దుఃఖాలు ఎవరైనా సరే అనుభవించాల్సి వస్తుంది. అందుకే యోగులంతా ఏం చెప్తున్నారంటే, ఈ 5 రకాల దుఃఖాలు ఉండకూడదనే ఏం చేస్తున్నారు? జన్మ లేకుండా చేసుకోవడానికే అందరూ ధ్యానం చేస్తున్నారు. అందుకే ఎవరైనా సరే రుణశేషం లేకుండా చేసుకోవాలి అని చెప్తున్నారు. నెక్స్ట్ అగ్నిశేషం. అగ్నిశేషం అంటే ఎక్కడైనా అగ్ని ఉందనుకోండి, చిన్న నిప్పే కదా, ఏం చేస్తుంది అని మనం వదిలిపెట్టామనుకోండి, ఆ చిన్న నిప్పే కాల్చి బూడిద చేస్తుంది. అవును కదా, మనందరికీ తెలిసిన విషయమే. అలా మనం ఏ పని చేసినా అందులో ఏదైనా అగ్ని లాంటి విషయాలు ఉంటే కనుక వాటి పట్ల మనం జాగ్రత్త వహించాలి. అంటే ఆ చేసే పనిలో మనం ఏమవుతుందిలే అని వదిలిపెట్టకూడదు, నిర్లక్ష్యం చెయ్యకూడదు. నిర్లక్ష్యం చేశామనుకోండి, ఆ చిన్న సమస్యని పెద్ద సమస్యగా ఏర్పడుతుంది. కాబట్టి అటువంటి వాటి పట్ల మనం జాగ్రత్త వహించి పూర్తిగా తొలగించుకోవాలి. నెక్స్ట్ వ్యాధి శేషం. చూడండి, వ్యాధి తగ్గిందిలే మనం ఏం చేస్తాము? పథ్యం చేయకుండా, మందులు వేసుకోకుండా ఉంటే ఏమవుతుంది? అది మళ్ళీ తిరగబెడుతుంది. అందుకే వ్యాధి విషయంలో కూడా మనకు ఆ నిర్లక్ష్యం పనికిరాదు. పూర్తిగా నయమయ్యే వరకు మనం తప్పకుండా ఆ మందు వాడేది కానీ, పథ్యం చేసేది కానీ నిర్లక్ష్యం చెయ్యకూడదు. నిర్లక్ష్యం చేసినామంటే మనకింకా ఆ వ్యాధి తిరగదొడుతుంది. చూడండి, చాలా మంది పసిరికల్ జాండిల్స్ వచ్చినప్పుడు తగ్గిందిలే అని చెప్పేసి ఏది పడితే తింటుంటారు. తిన్నప్పుడు ఏమవుతుంది? అది ఎంతో ఏమంటారు, ఆ యొక్క మరణానికే వాళ్ళం దారి తీస్తుంది ఒక్కొక్కసారి. అవుతుందా లేదా? అలాంటివన్నీ మనం మన జీవితంలో చూసాం కూడా. కాబట్టి ఎప్పుడే కానీ వ్యాధి శేషం కూడా ఉంచుకోకూడదు. నెక్స్ట్ శత్రుశేషం. శత్రువులను కూడా మనం ఎప్పుడైనా సరే
మిత్రులుగా మార్చుకోవాలి. ఒక్కడే కదా ఏం చేస్తాడులే అని మనం వదిలేసామనుకోండి, ఎప్పుడో ఒకప్పుడు వాడు మనకు వేటు వేస్తాడు. పూర్వం యుద్ధాల్లో అలా అని శత్రువులను చంపేసేవారు, శత్రుశేషం ఉండకూడదని చెప్పేసి. వాడు ఎప్పటికైనా మనకు ముప్పు తెస్తాడు, మన ప్రాణాలకు ముప్పు అని చెప్పేసి వాడిని చంపేసేవారు. మరి కుటుంబ మధ్యల తగాదాల్లో కూడా ఎవరిని ఉంచరు. మనం చూసే సినిమాల్లో చాలా మటుకు చూస్తుంటాం. మిర్చి సినిమా అందరికీ తెలుసు కదా. అందులో ప్రభాస్ హీరో, తల్లి కొడుకు వాళ్ళది అంతా ఫ్యామిలీ అంతా కమ్యూనిస్టు, ఒకరికొకరు శత్రువులు ఉంటారు అని చెప్పేసి తండ్రిని వదిలేసి ఆ ఊరిని వదిలి ప్రభాస్ తల్లి వేరే ఊరికి వచ్చి ఉంటారు కదా. అంటే మనం ఎవరిని శత్రువులుగా మన జీవితంలో ఉంచుకోకూడదు. మరి అతడు ప్రభాస్ మళ్ళీ ఆ ఊరికి వెళ్ళి శత్రువులుగా కూడా మిత్రులుగా చేసేటట్లు, మిత్రులుగా అయ్యేటట్లు ప్రయత్నం చేస్తాడు. చివరికి సక్సెస్ఫుల్గా సాధిస్తాడు. అందుకే మన జీవితంలో మనకు కూడా ఎవరైనా శత్రువులు ఉంటే వాళ్ళతో మిత్రత్వం వహించి మంచి చేసుకోవాలి. మంచి చేసుకుంటే మనము ఆనందంగా ఉంటాము, వాళ్ళు ఆనందంగా ఉంటారు. అందుకే ఎప్పుడు కూడా మన జీవితంలో శత్రువులను ఉంచుకోవద్దు. మరి నెక్స్ట్ సంశయం. చూడండి, కొంతమంది ప్రతిదానికి సంశయపడుతుంటారు, ప్రతిదానికి అనుమానపడుతుంటారు. ఒక మంచి ఆలోచన వచ్చినా, ఒక సత్సంకల్పం కలిగిన, అది ఆత్మ నుంచి వచ్చిందనుకొని మనం దాన్ని ఆచరించాలి. కానీ అవుతుందా లేదా అని ఎప్పుడు మనం సంశయించకూడదు. చూడండి, మనం ఎవరైనా ఒక క్లాస్ చెప్పడానికి పిలిచారు. పిలిచినప్పుడు వెళ్తాము, వెళ్ళాలనుకుంటాం, చెప్పాలనుకుంటాం. కానీ అక్కడ 20 మంది వస్తారా, 30 మంది వస్తారా, 50 మంది వస్తారా, అసలు వస్తారా రాదా అని ఇలా సంశయం ఉండకూడదు. ఎంతమంది వచ్చినా ప్రకృతి మనకు మంచి ఒక అవకాశాన్ని ఇచ్చింది అని అనుకోవాలి. అంతే కదా. మనకు ఎంతమందికి ఆ జ్ఞానాన్ని అందించే అర్హత ఉంటే అంతమంది మన ముందు ఉంటారు. అది మనం గ్రహించాలి. అందుకే ఏదైనా సరే ఒక పని అనుకున్నప్పుడు వెంటనే చేసేసాలి. ఎవరైనా ఏదైనా అడిగారనుకోండి మనల్ని సహాయం, అది కూడా వెంటనే మనం ఇచ్చేయాలి. లేదంటే కొంచెం అయ్యాక ఇద్దాంలే అనుకుంటే అబ్బో వీళ్ళెందుకు అడిగారు, మనం ఎందుకు ఇవ్వాలి, మనం వీళ్ళకి ఎందుకు సహాయం చేయాలి, మనం ఇవ్వాలనుకుంటే వీళ్ళు ఎంతవరకు కరెక్టు అని ఇట్లా రకరకాలుగా మనకు సంశయాలు కలుగుతుంటాయి. నీకు ఇవ్వాలనిపిస్తే వెంటనే ఇవ్వాలి. చూడండి, మనందరికీ తెలిసిన విషయమే, కర్ణుడు దానవీర శూరకర్ణుడు. అతడు ఎవరు ఏమడిగినా వెంటనే ఇచ్చేవాడు. ఒకసారి అతడు తలకు నూనె పెట్టుకుంటుంటే అది బంగారు గిన్నెలో వజ్ర వైడూర్యాలతో కూడినటువంటి గిన్నెనంట. ఆ గిన్నెలో నూనె పెట్టుకుంటే ఒకతను వచ్చి ఆ గిన్నెను అడుగుతాడంట. అడిగితే వెంటనే ఆ గిన్నె తీసి ఎడమ చేత్తో ఆయనకు ఇచ్చేస్తాడు. కర్ణుడి భార్య అడుగుతుందంట, కనీసం చేతైనా కడుక్కొని వచ్చి కుడి చేత్తో ఇవ్వచ్చు కదా, ఎడమ చేత్తో ఎందుకు ఇస్తున్నావు అంటే అప్పుడు కర్ణుడు అంటాడంట, ఆ చేతి కడుక్కొని వచ్చే లోపల నా మనసు మారిపోతుండొచ్చు, అప్పుడు నేను ఇవ్వకుండా అయితా కదా, అందుకని చెప్పేసి నేను ఎడమ చేతని కూడా ఆలోచించలేదు, ఇచ్చేశాను అని చెప్పి అంటాడంట. మరి మనం చూడండి, దానము అనగానే ఎవరి పేరు చెప్పుకుంటామంటే దా కర్ణుడి పేరే చెప్తాం, ఇంకొకరి పేరు చెప్పాం. ఎంతో మంది మహానుభావులు ఉన్నారు, శిబి చక్రవర్తి, బలి చక్రవర్తి, హిరణ్యకశిపుడు, సత్యహరిశ్చంద్రుడు, ధర్మరాజు, ఎంతో మంది గొప్ప గొప్ప వారు ఉన్నారు. కానీ మనం అందరికంటే ఎక్కువగా ప్రాముఖ్యతనిచ్చేది కర్ణుడికే. అయితే ఇక్కడ ధర్మరాజు కూడా గొప్ప దానకర్ణుడే, దానం చేసే వ్యక్తే. మరి
ఆయన కంటే ఎక్కువ ఈయన పేరే ఎందుకు అనే దానికి చిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఒకసారి ధర్మరాజు దానం చేస్తుంటాడు. అయితే అర్జునుడు అనుకుంటాడంట, మా అన్న కూడా దానం చేస్తాడు కదా, మా అన్నగారు చాలా గొప్పవాడు అని అర్జునుడు అనుకుంటాడంట. అనుకున్నప్పుడు అదే ఇంకా శ్రీకృష్ణ పరమాత్మునికి అన్ని తెలుస్తాయి కదా. తెలిసి శ్రీకృష్ణ పరమాత్ముడు ఏం చేస్తాడంటే అర్జునుడికి నిజమైన విషయం తెలపాలని చెప్పేసి, నీకు ఒక విషయం చెప్తాను, మీ అన్న ఎంత దానం చేసే వ్యక్తి అని చెప్పేసి ఒకసారి ఇద్దరు కలిసి ధర్మరాజు దగ్గరికి వెళ్తారంట. ఎవరు? కృష్ణుడు, అర్జునుడు వెళ్ళి మాకు కొంత బంగారు ఇవ్వాలి, మేము చాలా మంది పేదవాళ్ళకు దానం చేయాలి అని చెప్పేసి అడుగుతారంట. ఎవరు? కృష్ణ పరమాత్ముడు ధర్మరాజు అడిగితే అప్పుడు ధర్మరాజు వెంటనే తనకు సేవకులు ఉంటారు కదా, వాళ్ళందరినీ పిలిచి ఆ ఖజానాలో ఉన్నటువంటి బంగారము ఇవ్వండి అని చెప్పేసి ఇస్తాడు. ఇచ్చి అందరికీ పంచుతుంటే మరి చాలా బంగారం కదా, అది పంచే వరకు ఆయన చూసుకుంటూ ఉంటాడంట. అందరికీ క్రమంగా మంచిగా న్యాయంగా పంచాలి, ఎవరికి అన్యాయం జరగకూడదు అని చెప్పేసి ఆ బంగారును చూస్తూ ఉంటాడంట ధర్మరాజు. ఇంకెక్కడికి అయిపోదంట ఆ బంగారు, అందరికీ పంచుతా ఉన్నట్టంట. సాయంత్రం అవుతుందంట. అయితే సరే అని చెప్పేసి కృష్ణుడు ఏం చేస్తాడంట, సరే ఇది ఇట్లుంది కదా, నిన్ను ఇంకొక దగ్గరికి తీసుకెళ్తాను అని చెప్పేసి కర్ణుడి దగ్గరికి తీసుకెళ్తాడంట. ఎవరు? కృష్ణ పరమాత్ముడు అర్జున్ని. అక్కడ కర్ణుడి దగ్గరికి వెళ్ళి సేమ్ ఇదే క్వశ్చన్ అడుగుతాడు. పేదవాళ్ళకి సహాయం చేయాలి, బంగారాన్ని ఇవ్వు అని చెప్తాడంట. చెప్తే అప్పుడు కర్ణుడు ఏం చేస్తాడంట, ఆ ఖజానా దగ్గరికి తీసుకెళ్ళి ఆ బంగారం అంతా ఇదంతా మీదే, ఎవరికి ఇచ్చుకుంటారో ఏం చేసుకుంటారో మీ ఇష్టం అని చెప్పేసి ఆ ఖజానా గదిని వాళ్ళకి అప్పచెప్తాడంట. అంటే ఇక్కడ చిన్న తేడా. ధర్మరాజు ఏం చేసిండు, తను ఉండి అందరికి పంచే విధంగా తను చూసిండు. కర్ణుడు ఏం చేస్తున్నాడు, ఇదంతా మీదే, ఇంకా ఇక్కడ నాది ఏమీ లేదు, మీరు అడిగారు నేను ఇచ్చాను, ఇంకా నాకు సంబంధం లేదు అని చెప్పేసి అక్కడ కర్ణుడు చెప్పాడంట. ఆ చిన్న తేడానే అక్కడ ధర్మరాజు గొప్పవాడే, కర్ణుడు గొప్పవాడే, కానీ ఇద్దరిలో తేడా చూస్తే నాది అన్న భావం ధర్మరాజుకుంది, నాది అనే భావం కర్ణుడికి లేదు. కాబట్టి కర్ణుణ్ణే దానవీర శూర కర్ణుడు అని చెప్పేసి చెప్పడానికి కారణం. అందుకే ఎవరైనా సరే దానం చేసే విషయంలో కర్ణుడి పేరే ముందు చెప్పుతారు. మన పెద్దలు కూడా అంటారు కదా, మనం కుడి చేత్తో చేసిన దానం ఎడమ చేతికి కూడా తెలియకూడదు అని చెప్తుంటారు కదా. ఎందుకంటే ఈ మనసు అతి చంచలమైంది. మనకు ఒక ఆలోచన, సహాయం చెయ్యాలి అనే ఆలోచన వచ్చిన వెంటనే దాన్ని చేసేసేయాలి, లేకుంటే ఆ మనసు మనల్ని వెనక్కి లాగేస్తుంటుంది, ఉంచదు. అది ఆ మనసు అంత డేంజర్. అందుకే ఆ సంశయం రాకుండా చూడాలి. అందుకే చంచలమైన మనసు ఉంది కాబట్టి ఋషులు ఏం చెప్తున్నారంటే సంశయం అనేది మనలోకి రాకూడదు. చూడండి, బాబా వారు చెప్పేవారంట, ఒక పండు తినాలి అని ఉంటే నువ్వు తినేసేయి. పండు ఒలుస్తూ ఆ తొక్కని తీస్తూ తొక్క చేదుందని, విత్తనం వగురుందని అని అనుకుంటే నువ్వు ఎప్పటికీ ఆ పండును తినలేవు. బాగుందా బాలేదా అని ఆలోచించినంతసేపు ఏమవుతుంది, ఆ ఆలోచనకే నీ సమయం గడిచిపోతుంది. అందుకే నీకు తినాలనిపిస్తే వెంటనే తిను. దాని గురించి వగరు, తీపి, కారము, పులుపు వాటి గురించి నీవు ఆలోచించొద్దు అని చెప్పి బాబా గారు చెప్పేవారట. మరి ఇక్కడ ఇంకా ఈ సంశయం గురించి లక్ష్మణుడు, ఇక్కడ మొట్టమొదటిగా మనం రావణాసుడు దగ్గరికి లక్ష్మణుడి గురించి పోవడం, దాని గురించి మనం తెలుసుకుందాం. సంశయం అనే దానికి రావణాసుడు ఎంతో గొప్పవాడు.
మరి యుద్ధం మొదలయ్యే ముందు రాముడు ఏం చేస్తాడంటే లక్ష్మణ్ని పిలిచి రావణాసుడి దగ్గరికి వెళ్ళి యుద్ధ నీతి నేర్చుకొని తెలుసుకొని రమ్మంటాడు. ఎవరిని? లక్ష్మణ్ణి. అప్పుడు అంటాడు లక్ష్మణుడు, ఏంటి మన శత్రువు దగ్గరికి వెళ్ళి రాజనీతి తెలుసుకోవాలా, యుద్ధనీతి నేర్చుకోమంటున్నావా అని చెప్పేసి రాముణ్ణి లక్ష్మణుడు అడుగుతాడు. అప్పుడు రాముడు ఒకే ఒక మాట చెప్తాడు, ఆయనకు కోరికనే ఒక్క లోపమే ఉంది, కానీ అతడు శత్రువును హింసించే చంపేంత మూర్ఖుడు కాడు, అతడు ధర్మంగా ఉంటాడు. నువ్వు నేర్చుకోవడానికి వెళ్తే నిన్నేమి ఆయన సమ్మరించడు, చెప్పి పంపిస్తాడు. ఆయనకు ధర్మం గురించి తెలుసు అని చెప్పి రాముడు లక్ష్మణ్ణి పంపిస్తాడంట. అందుకే చూడండి, రావణుడు రాక్షసుడైన అతనిలో మంచి ఉంది కదా, మంచి ఉన్నందుకే రాముడు పంపించాడు. మనం ఏమనుకుంటాం, రాక్షసులంటే 2 కొమ్ములుంటాయి, కోరలుంటాయి అని మనం ఊహించుకుంటాం. కానీ అక్కడ వారిలో ఉన్నటువంటి ఆ లోపాల వల్లనే రాక్షసుల్లా తయారవుతారు. అంటాం కదా మనం కూడా, మనిషి చూస్తే చూడ్డానికి ముద్దుగా ఉన్నాడు, లోపలంతా రాక్షస గుణాలే ఉన్నాయి అని మనం అనుకుంటాం కొంతమందిని కదా. అది మన ఇంట్లో మన పిల్లలనైనా, అత్తమామనైనా, మన భర్తనైనా, భార్యనైనా, ఎవరినైనా అనుకుంటాం చాలా మంచిది, కానీ కొన్ని రాక్షస గుణాలు ఉన్నాయి అని మనం అనుకుంటాం. మన ఇంట్లో కూడా ఇది జరుగుతుంది. అందుకే ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ప్రతి ఒక్క మానవుడు మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. నీకేం కావాలి? మంచే కావాలి, ఆ మంచిని తీసుకో, చెడుని వదిలేసేయి. బుద్ధుడు చెప్తాడు కదా, మనకు కావాల్సింది మంచి. ఆ మంచిని చూసి నువ్వు నేర్చుకుని ఆచరించు, అంతే తప్ప చెడు ఉందని నువ్వు అందరినీ దూరం పెట్టావనుకో, ఇంకా నువ్వు నేర్చుకోవడానికి ఎవరూ ఉండరు ఇంకా. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. చూడండి, మరి వెనకటికి అంటున్నా, దేవుళ్ళసుంటది అవతారాలు దాల్చిండ్రు. మరి అవతారాలు దాల్చినటువంటి ఆ విష్ణుమూర్తికి కూడా లోపాలు ఉన్నాయి. ఏంటి ఆ లోపం అంటే, ఈ భృగు మహర్షి భార్యను చంపినందుకే ఆయన కూడా 10 అవతారాలు ఎత్తాల్సి వచ్చింది. ఎవరు? విష్ణుమూర్తి. ఎందుకంటే విష్ణుమూర్తి రాక్షసులను చంపేస్తుంటే అక్కడ విష్ణుమూర్తి భార్య తన యోగ శక్తితో అందరినీ బతికించేదంట. అప్పుడు విష్ణుమూర్తికి కోపం వచ్చి ఆవిడని చంపేస్తాడట. అలా చంపగానే అక్కడ భృగు మహర్షికి కోపం వచ్చి ఏం చేశాడంట, నాకు భార్యావియోగం ఎట్లా అయితే కలిగిందో నువ్వు కూడా ఒకానొక జన్మలో భార్యావియోగం పొందుతావని చెప్పేసి అక్కడ భృగు మహర్షి శాపాన్ని ఇస్తాడు విష్ణుమూర్తికి. అందుకే విష్ణుమూర్తి 10 అవతారాలు ఎత్తాల్సి వచ్చిందంట. అర్థమైందా? కాబట్టి మరి చూడండి, ఋషులు దేవుళ్లకు కూడా శాపం పెట్టేంత శక్తివంతులు. మరి భృగు మహర్షి సశరీరంతో అన్ని లోకాలకు తిరిగి వచ్చేంత శక్తివంతుడు. మరి అంత శక్తివంతుడైన వాడు తన యోగ శక్తితో అతని భార్యను అతడు బ్రతికించుకోవచ్చు, అవునా కదా? ఇప్పుడు భృగు మహర్షి భార్యను విష్ణుమూర్తి చంపినప్పుడు మళ్ళీ భృగు మహర్షి తన యోగ శక్తితో ఆమెను బతికించుకోవచ్చు. కానీ కోపంతో ఏం చేశాడు? శాపాన్ని పెట్టాడు. కానీ మహావిష్ణువు ఆ శాపాన్ని ఏం చేశాడు? లోక కళ్యాణం కోసం ఉపయోగించుకున్నాడు. అంతే కదా? ఇక్కడ ఎవరైనా సరే ఏ క్షణంలోనే సరే మాయ ఆవహిస్తే పొరపాటు చెయ్యడం అనేది సహజం. మరి పొరపాటు చేసినంత మాత్రాన వాళ్ళు అంటరాని వాళ్ళుగా, మంచి వాళ్ళు కాదు అని అనుకోవడం మనం చేసేటటువంటి తప్పు. అలా ఎప్పుడు మనం
చేయకూడదు. అందుకే మనకు పత్రి గారు నో కామెంట్ నో జడ్జిమెంట్ అని చెప్పేవారు. ఎవరిని నీవు జడ్జి చేయొద్దు, నువ్వు కరెక్టు నువ్వు తప్పు అని చెప్పేసి ఎవరిని జడ్జి చేయొద్దు. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో తప్పులుంటాయి. నీకు ఎప్పుడు ఎదుటి వ్యక్తి తప్పులే కనిపిస్తాయి, నీ తప్పులు నీకు తెలియవు. అంతే కదా, నీ తప్పు నీకు తెలిస్తే. అందుకే మనకు చెప్తారు పెద్దలు, ఒక వ్యక్తిని తప్పు పట్టే ముందు మొదట నిన్ను నీవు పరీక్షించుకో, నిన్ను నువ్వు విచారణ చేసుకో, మొదట నీలోకి నువ్వు చేసుకో. మనం కూడా చెప్తుంటాం, 1 వేలు నీ వైపు చూపిస్తే 4 వేలు నా వైపు ఉంటాయి. ఇన్ని రకాలుగా తెలుసు మనకు, కానీ తప్పు పట్టేటప్పుడు వెనక ముందు ఆలోచించం, నోటికొచ్చింది మనం అనేస్తూ ఉంటాం. అందుకే ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోండి, మనని ఎవరైనా తప్పులు తీస్తున్నారు, తప్పులు పడుతున్నారు, మనకు శత్రువులుగా ఉన్నారు అంటే ఆ శత్రువే మన జీవితానికి ఉపయోగపడేవాడు. ఎందుకు? మిత్రుడు ఎప్పుడూ మెచ్చుకుంటుంటాడు, జీవితంలో నీవేమి నేర్చుకోలేవు. అదే శత్రువు ఎప్పుడూ నిన్ను తప్పులు పడతాడు, అప్పుడు నీవు నీ జీవితాన్ని సరి చేసుకోగలుగుతావు. అంతే కదా, ఎవరైనా ఏదైనా ఏలెత్తి చూపిస్తేనే మనం దాన్ని పాయింట్అవుట్ చేసుకుంటాం, దాని మీద సాధించాలనే కసి మనకు ఉంటుంది. ఈ తప్పు ఎప్పటికీ జరగద్దు, ఈ తప్పు ఎప్పటికీ చెయ్యొద్దు, నేను దీంట్లో సాధించాలి. ఇప్పుడు చూడండి, ఇంటర్మీడియట్ చదివే వ్యక్తి ఉన్నాడు, ఒక అబ్బాయి ఉన్నాడు, ఇంటర్మీడియట్లో ఫెయిల్ అయ్యిండు. పోనీలేరా మళ్ళీసారి రాదు, పాస్ అవుతూ అంటే వాడు ఇంకా డిలే తీసుకుంటాడు. అలా కాకుండా మంచిగా చూడు, 1 సంవత్సరం వేస్ట్ అవుతుంది, నువ్వు చదవాలి, ఇంకా మంచిగా ప్రయోజకుడివి కావాలి. మరి అందరికీ ఒకేలాగా పేపర్ వచ్చింది, మరి వాళ్ళు చదవగలిగారు, రాయగలిగారు, ఫస్ట్ రాగలిగారు, నువ్వెందుకు రాలేకపోతుంది అని ఇలా మనం కొంచెం అక్కడ ఎంకరేజ్ చేస్తున్నట్లు, ఇక్కడ వాడు చేసిన తప్పును వేలెత్తి చూపించినట్లు చేస్తే అప్పుడు ఏం చేస్తాడు వాడు? మళ్ళీసారి పట్టుదలగా దీక్షగా చదివేస్తాడు. సప్లిమెంట్ అనేది ఒకటి ఉంటుంది కదా, మళ్ళీ సక్సెస్ఫుల్గా ఆ సంవత్సరం వృధా కాకుండా చేస్తాడు. కాబట్టి ఇక్కడ మనకు శత్రువులు ఉన్నారని ఎప్పుడూ భయపడొద్దు, మనలోని లోపాలను ఎత్తి చూపుతారు. కాబట్టి మనం వాళ్ళను కూడా మనసులో శత్రువులుగా పెట్టుకోకుండా మన మిత్రులుగా చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ నుంచి మనం నేర్చుకుంటాం. కాబట్టి ఇక్కడ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలని ఏంటి అంటే, మనం ఎప్పుడూ చెడు గురించి ఆలోచించదు. ఎవరైనా మనకు చెడు చేశారనుకోండి, ఆ చెడు వాళ్ళు చేశారని ఆలోచించొద్దు, వాళ్ళని శిక్షించడానికి మనం ప్రయత్నం చెయ్యొద్దు. ఎందుకంటే ప్రకృతి ఎప్పుడూ ఎవరికైనా సరే పనిష్మెంట్ ఇస్తుంది, నువ్వు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అనుక్షణం ఆ ప్రకృతి మనల్ని గమనిస్తూ ఉంటుంది. ఎంతసేపు మనం వాళ్ళలో ఉన్నటువంటి మంచినే చూడాలి, మంచినే వినాలి. వాళ్ళు దాంట్లో మనం మంచిని తీసుకొని ఆ జ్ఞానాన్ని తీసుకోవాలి. ఎప్పుడైతే అలా తీసుకుంటామో, ఆ జ్ఞానాన్ని తీసుకుంటామో, మన యొక్క జ్ఞానం పెరుగుతుంది. వాళ్ళు నాకంటే తక్కువ కదా, వాళ్ళు చెప్తే నేనేం వినాలి, వాళ్ళ దగ్గర నేనేం నేర్చుకోవాలి అని ఎప్పుడూ మనం అనుకోకూడదు. ఒక మంచి మాట ఉంది అంటే ప్రతి ఒక్కరి దగ్గర నుంచి మనం వినాలి, నేర్చుకోవాలి. ఎవరిలో ఉన్నటువంటి లోపాలను కూడా మనం ఎంచకుండా ఉండగలగాలి. అందరిలో మనం ఉన్నటువంటి ఆ మంచిని తీసుకొని మనం ఎప్పుడు ఈ జీవితంలో ఉన్నతంగా ఎదగడానికి ప్రయత్నం చేయాలి. అందుకే అన్నిటా అందటా ఉంటూ మన యొక్క జీవితాన్ని పెంపొందించుకోవాలి. అప్పుడే మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థానానికి ఎదగడానికి అవకాశం ఉంటుంది. అందుకే మానవుడి యొక్క కర్తవ్యాలు తెలుసుకోవాలి, గమనించాల్సిందేంటి, తెలుసుకోవాల్సిందేంటి, చెయ్యకూడదేంటి, చేయాల్సిందేంటి, పట్టుకోవాల్సిందేంటి, పట్టుకోకూడదేంటి, ప్రతి ఒక్క దాని గురించి మనం విచారణ చేయాలి. చేస్తేనే
మనకి ఏవి అవసరమో వాటిని మన జీవితంలో వినియోగించుకుంటాం. అవసరం లేనివి పక్కకు వదిలేస్తాం. ఇదండి మానవుడి జీవిత కర్తవ్యం. అంటే మన జీవితంలో ఉండకూడనివి ఏంటి? రుణశేషం, అగ్నిశేషం, శత్రుశేషం, వ్యాధిశేషం, సంశయం. ఇవేవి మనకు ఉండకూడదు అనే విషయం మనం గమనించుకోవాలి. ఓకే మాస్టర్స్, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. అందరం కాసేపు ధ్యానంలో కూర్చుందాం.